ఆ డ్రామాకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఆ డ్రామా మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యమంత్రిని అదేవిధంగా ఆటను అవమానపరిచినట్టు కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? నిన్న రిపబ్లిక్ దినం అంటే రాజ్యాంగం ద్వారా మనకొచ్చినటువంటి హక్కులను కాపాడుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక కొలబద్దగా మనకు రాజ్యాంగం ఉండాలని ఇచ్చిన దానికి ఆ రోజు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నటువంటి స్పీకర్ గారిని అవమానించడం అన్నది అత్యంత హేయనీయమైనటువంటి చర్య. రాజకీయాలకు ఇలాంటి పార్టీలు అవసరమా అన్నది ప్రైమరీ ప్రశ్న. రెండవది, ముఖ్యమంత్రి గారు గత కొన్ని సంవత్సరాలుగా స్పోర్ట్స్ అన్నది నిర్వీర్యం అవుతున్నాయి. ఇవాళ భారతదేశంలోనే స్పోర్ట్స్ అనే దానికి చాలా చులకన భావం అయిపోయింది. చిన్న చిన్న కంట్రీస్‌లో వాళ్ళు 15, 20 పతకాలు తెచ్చుకుంటున్నారు. మరి మన దేశం ఎందుకు వెనకబడిపోయింది అని ఒక స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసము మెస్సీని వచ్చిన సందర్భాలలో ఆయన వేరే ప్రోగ్రామ్‌లో వచ్చారు. వచ్చిన సందర్భంలో దీన్ని అందిపుచ్చుకున్నారు. సో, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. స్పోర్ట్స్‌ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నామని ఒక మంచి ఆలోచనతో చేస్తే దానిని కూడా గుంపు మేస్త్రి అని రకరకాల మీకు నచ్చిన పేర్లతో దారుణంగా నిన్న అవమానించడాన్ని నేను ఖండిస్తున్నా. ఒక సిటిజన్‌గా ఖండిస్తున్నా, ఒక పార్టీ వర్కర్‌గా ఖండిస్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ వాదిగా కూడా నేను దీన్ని ఖండిస్తున్నా. మరి కింద కూర్చొని ఇకిలించుకొని, పకిలించుకొని నవ్వుతూ చూస్తున్నటువంటి కేటీఆర్‌ని ఒకటి అడుగుతున్నాను. గతంలో తీన్మార్ మల్లన్న మీ అయ్యను పోషెట్టి అని మాట్లాడిండు. పోషెట్టి అని మాట్లాడితే కేసులు పెట్టినావు కదా! పోషెట్టి అని ఒక స్క్రిప్ట్ చేస్తే కేసులు పెట్టినావు కదా! మరి ఇప్పుడు మీ మీద కేసులు పెట్టాలా అని అడుగుతున్నా. సో, అది ఎవరు లేదు. వాళ్ళకి ప్రజలకి ఒక ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక జర్నలిస్ట్‌గా ఆయన చేసిన స్క్రిప్ట్ అది. కానీ నువ్వు నీ యొక్క అధికారిక భవన్‌లో, పార్టీ భవన్‌లో కూర్చొని ఒక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో ఆహా! ఓహో! అని నవ్వుతున్నటువంటి నీవు రాజకీయాలకి పట్టిన ఒక శనిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ నాయన సగం పరువు తీస్తే నువ్వు ఆయంత పరువు తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నావు. నీకు దమ్ముంటే నువ్వు పాలనా పరంగా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కో. నువ్వు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి అవినీతులు, మీరు దోచుకున్నటువంటి సొమ్మును ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ఎత్తు చూపుతుంటే దానిని డైవర్ట్ చేయడం కోసం ఒక స్క్రిప్ట్ చేసి తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసే పనిలో నువ్వు ఉన్నావు. కానీ సమాజం ఆల్రెడీ మీరేందో తెలుసుకొని మిమ్మల్ని కొడితే ఏడబడ్డారో సమాజానికి తెలుసు. ఇది రాజ్యాంగ పాలన లేకపోతే రాక్షస పాలన అంటే ఏం చెప్తారు మీరు? 100% రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కొనసాగిస్తారు కాబట్టి రాక్షస పాలన జరుగుతుందని చెప్తా ఉన్నారు కదా ప్రతిపక్షాలు. ప్రతి అంశాన్ని మీ లెక్క నియంత్రిత ధోరణిలో చేయట్లే. డెమోక్రటిక్ గా అసెంబ్లీ సాక్షిగా చర్చ చేస్తుండు, ప్రజల ముందు పెడుతుండు, దాన్ని ఒక రికార్డింగ్ చేస్తున్నాడు, ఆ రికార్డు బద్ధంగా ప్రజల ముందు ఉంచుతున్నాడు. అది ప్రజాస్వామ్య పాలన అవుతుంది. మీరేం చేస్తున్నారు? అన్డెమోక్రటిక్ గా నువ్వేమనుకుంటే ఏమంటారు, ఒక క్యాబినెట్ లేకుండా నిర్ణయాలు చేసినావు, ఒక క్యాబినెట్ లేకుండానే ఒక కాళేశ్వరం కూల్చినావు, ఒక క్యాబినెట్ లేకుండానే ఈ రేజ్ చేసినావు, ఒక క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఇవాళ సమస్తము నీ ఇంటి పార్టీ లెక్క కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసినావు. నువ్వు రాజ్యాంగాన్ని ఆ రోజు కూనీ చేసినావు. రాజ్యాంగం మాకు వద్దు, రద్దు చేస్తామన్న దాంట్లో నీ అయ్య భాగస్వామ్యం ఉన్నది. దాంట్లో మీరు మాట్లాడితే ఎట్లా రాజ్యాంగం గురించి? కాబట్టి ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు ఒక డెమోక్రటిక్ గా, కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా కూడా దాని పాలన డెమోక్రటిక్ గానే జరుగుతుంది. ప్రజాపాలన అనేది ఎందుకు ఇచ్చిన పేరు? ఊరికే ఇవ్వలేదు కదా, ప్రజల నుంచి వచ్చిన పాలన, ప్రజలు తిరగబడి తెచ్చుకున్నటువంటి పాలన ఇది. కాబట్టి ఇది ప్రజాపాలన అని చెప్తున్నాం. పదే పదే మేము ఆ మాటలకు కట్టబడి ఉన్నాం. మా పాలన కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది. అందుకే సంతోష్‌కి నోటీసులు వచ్చినాయనేది కేటీఆర్, హరీష్ రావు చెప్తున్న మాట. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నా రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నా అని దండం పెడతా, వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ చెంచల్ కూడా జైల్లో పడి చక్కగా అవుతారు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళ బయట ఉంచితే రోజుకోటి మాట్లాడుతారు. వీళ్ళు జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. వీళ్ళకి పిచ్చి ముదిరింది. ఎందుకంటే దోచుకున్న సొమ్ముతోటి ఏం చేయాలో అర్థమవుతలే, డైజెస్ట్ అవుతలేదు దాంతో. కాబట్టి పదే పదే నీకు కాలల్లా కట్టలేక మారిండ్రు, నీ అభివృద్ధికి ఆటంకంగా మారిండ్రు, నువ్వు చేసే ప్రతి పనికి అవరోధులుగా అడ్డంకులుగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ బిల్లా రంగాలను తీసుకెళ్లి అందులో పడేసి, దీనికి తోడు ఇవాళ ఆ సంతోషరావు కూడా జమ అయినాడు. దీనికి తోడు శిఖండి రూపకంలో వివిధ రూపాలలో వీళ్ళు కనబడుతున్నారు. ఈ శిఖండిని సురభి నాటకాలు వేసిన వాళ్ళందరినీ తీసుకెళ్లి నువ్వు చెంచల్ కూడా జైల్లో పెట్టానా? కక్షపూరితం అంటారు కదా, కక్ష ఎందుకు చూపి ఒకసారి వీళ్ళకి అర్థమవుతుంది. అసలు సీరియస్నెస్ ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ క్వశ్చన్. మీరేం చెప్తారు? ఒక డైలీ సీరియల్ లెక్క నడుస్తుంది అంటున్నారు వాళ్ళు. ఆమె ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పాలనా పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా జరిగినటువంటి తప్పులలో కేసీఆర్ అనేది నెంబర్ 1. సో, ఎప్పుడు కూడా డైరెక్ట్ నెంబర్ 1 దగ్గర కోరు. దీనికి జరిగినటువంటి ఏమున్నదని ఇచ్చినటువంటి ప్రైమరీ ఎంక్వైరీ ద్వారా వచ్చినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తారు. అట్లా అఫీషియల్స్ని ఎంక్వైరీ అయిపోయింది. అఫీషియల్ తర్వాత పొలిటికల్గా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఎంక్వైరీ అయిపోయింది. ఇప్పుడు కీ రోల్లో పనిచేసినటువంటి ఆ ముఠా నాయకుల్లో ఉన్నటువంటి 5గురిలో ఇవాళ 2 పోయొచ్చిరు, 3వ వ్యక్తి సంతోష్ రావు ఎలబోతున్నాడు 3 గంటలకి. నెక్స్ట్ ఎవరు ఉంటారు?
ప్రైమ్గా ఉన్నటువంటి కేసీఆర్ ఉంటారు. నెంబర్ 1 ఆయనే కదా, ఆయన ఉంటారు. సో దీంట్లో నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని కక్షపూరిత చేయాలనుకుంటే ఇవాళ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఈ ప్రభుత్వం మారగానే అంటే కేసీఆర్ పాలన మారగానే ఎందుకు అవి విధ్వంసం చేసినారు? ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు ఆగం పట్టించినారు? ఆ కొత్త సాఫ్ట్‌వేర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? ఎవరి పర్మిషన్‌తో తీసుకొచ్చినారు? ఇవాళ ఎవరు చిట్టీలు పంపితే మీరు వాళ్ళపైన ఎంక్వైరీ చేసినారు? వాళ్ళ ఫోన్‌లు ట్యాప్‌లు చేసినారు. ఎవడబ్బా సొమ్మని చెప్పేసి ఫోన్ ట్యాప్ చేసి ఇవాళ ఏమంటారు ఐటీ కంపెనీ యజమానులు అయ్యుండొచ్చు, ఫార్మా కంపెనీ యజమానులు అయ్యుండొచ్చు, ఇవాళ సినీ ఫీల్డ్‌కి సంబంధించినటువంటి వాళ్ళను ఇవాళ కోట్ల రూపాయలు బాండ్లు నీ పార్టీకి తెచ్చుకోవడానికి నువ్వు ఏం పొడిచినావని చెప్పేసి నీకు బాండ్లు వచ్చినాయి అని అడుగుతున్నాం. ఈ దేశానికి పొడిచినావా? ఈ రాష్ట్రానికి పొడిచినావా? లేకపోతే ఎవరికి పొడిచినావా అని చెప్పేసి నువ్వేం చేసినావని. కాబట్టి డెఫినెట్‌గా వీటి పట్ల ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టే అసలు గుట్టు బయటపడుతుందన్న భయంతోటి ఇవాళ పొలిటికల్ దాంట్లో రాజకీయ కోణంలో ఏదన్నా మాట్లాడితే వీళ్ళు గతం నుంచి మీరు గమనించినట్లయితే బిడ్డ జైలుకు పోతే తెలంగాణ ఆడబిడ్డలకు కష్టం వస్తుంది. కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చి అంటారు. ఇవాళ హరీష్ రావుకి ఇస్తే ఇవాళ ఉద్యమకారులకు ఇచ్చినట్టు అని చెప్తారు. ఇవాళ కేటీఆర్కి ఇస్తే అయ్యో అసలు సిసలైన దోచుకున్న దానికి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఇది అప్రజాస్వామికం అని మాట్లాడతారు. ఇవాళ సీసాలు మూటలు మోసి పదవులు తెచ్చుకున్నటువంటి సంతోష్ రావుకి నోటీస్ ఇస్తే ఇది ఏమంటారు మేము చేసినటువంటి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతున్నాం కాబట్టి నోటీసులు కక్షపూరితం అంటున్నారు. నేనేమంటున్నా, మీరు నిజంగా సచ్చిళ్ళు అయితే తప్పు చేయకపోతే ఎంక్వైరీ పోండి. జరిగినటువంటి 6-7 గంటలు 8 గంటల 10 గంటలు జరిగినటువంటి నేపథ్యంలో అఫీషియల్స్కి ఇచ్చే మీరు స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యే స్టేట్మెంట్ అయితే ఎవరు తుడిపేయలేడు కదా. సో ఆటోమేటిక్గా నువ్వేం చేసినావో నువ్వేం తప్పు చేసినావో ఇచ్చినటువంటి వాంగ్మూల నేపథ్యంలో డేటా ముందు పెడతారు. ఆ డేటా ఒప్పుకుంటావా ఒప్పుకోవా తెలుస్తుంది. నువ్వు ఎందుకు పలానోనికి ఫోన్ చేసినావు, నువ్వు ఎందుకు పలానోని ఏమంటారు రికమెండ్ చేసినావు, ఎందుకు పలానోని నువ్వు రికార్డ్ చేయమని చెప్పినావు, ఇవే కదా అడుగుతుంది అఫీషియల్స్. సో ఇవన్నీ కూడా నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు తేలుతాయి కదా, ఎందుకు భయపడుతున్నారు? మున్సిపల్ ఎన్నికలను ప్రజలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తా ఉంది, ఇబ్బంది గురి చేస్తుంది అనేది ఇవాళ మాట. నిజం అనుకోవాలా? బై ఎలక్షన్ ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్కి తిరిగి రిజల్ట్ ఇచ్చారు. లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లు 70% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్కే ఉంటుంది కదా. ఇంకా దీంట్లో ఏమున్నది, దాంట్లో దాపరికం ఏమున్నది, మేము ఎవరిని మభ్య పెట్టాల్సిన అవసరం మాకేమున్నది? కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? సో జనరల్గా మేము చేసేటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. మేము ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్లే ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారమో లేకపోతే కళ్యాణ లక్ష్మో అవన్నీ కూడా పెండింగ్లో 2,500 రూపాయలు పెన్షన్ల పెంపు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మీరు ఇచ్చినవి కూడా అమలు కాలేవు పూర్తి స్థాయిలో. అయినప్పటికీ మున్సిపల్లో మీరే అవా అంటున్నారు. ఇట్లా కాన్ఫిడెన్స్ అనుకోవాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? కాన్ఫిడెన్స్ అయితే ఎందుకంటే మాకు ఇచ్చిన మ్యాండేటరీ 5 years. 5 yearsలో మాకు 2 years కంప్లీట్ అయింది. ఇంకా 3 years ఉంది. నువ్వు చెప్పినటువంటి తులం బంగారం అయి ఉండొచ్చు, స్కూటీ అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. సో మేము మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా డెఫినెట్గా అమలు చేస్తాం. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ ఇల్లు గడవాలంటేనే అప్పుల పాలు ఉన్నప్పుడు బిడ్డలకు సర్దు చెప్తాం. 4 రోజులు ఆగు బిడ్డ, ఇది కాదు ఇది అయినాక ఇలా చేస్తామని చెప్తాం. ప్రభుత్వం కూడా అంతే కదా. నువ్వేమో మొత్తం అంతా అనుభవించి అప్పులు చేసిపోయినావు, రాష్ట్రాన్ని ఆగం పట్టించిపోయినావు. ఇవాళ బాగా చేస్తలేవు, నువ్వు సరి చేస్తలేవు, నువ్వు ఇంక ఇది ఇస్తలేవు, నువ్వు అది ఇస్తలేవు అని మాట్లాడితే ఏమైనా సిగ్గుందా మీకు? కొంచెమైనా శరం ఉన్నదా? మీరు అంతా దాచుకున్న సొమ్మంతా తిరిగి ఇవ్వండి ఖజానాకి. క్షమాపణ చెప్పండి తెలంగాణ సమాజానికి. ఆ డబ్బులు ఇస్తే రేవంత్ అన్న 2500 ఏం కర్మ, 5,000 కూడా ఇస్తాడు. దానికి ఏమున్నది నష్టం లేదు కదా. ప్రజల సొమ్ము ప్రజలకి మాకేం బాధండి కాదు కదా. మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఆ అప్పును మళ్ళీ ఇవ్వడం ద్వారా ప్రజలపైన భారం పెంచిన వాళ్ళం అవుతాం. ఇవాళ నిత్యం ఇవ్వాల్సిన జీతభత్యాలు అయ్యుండొచ్చు, మినిమంగా ఇవ్వాల్సినటువంటి సదుపాయాల విషయం అయ్యుండొచ్చు, వాటికి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది రాష్ట్రము మీరు చేసిన తిప్పల వల్ల. ఇవాళ మీ అప్పులు మాకు తిప్పలు అవుతున్నప్పుడు దాన్ని సరిచేస్తున్న క్రమంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి అంటే ముఖ్యమంత్రిగా దీనిని అత్యధిక భారం వైపుకి కాకుండా ఇంకా ఏం చేస్తే నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అని ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తే విద్య బాగా ఇవ్వచ్చు అనుకుంటున్నాడు. ఏం చేస్తే ఎడ్యుకేషన్ బాగా ఇవ్వచ్చు అనుకుంటున్నాడు. ఏం చేస్తే హెల్త్ పరంగా ప్రజలకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతాను ఆలోచిస్తున్నాడు. మీద సొమ్ము ఏమైంది? తరాల సరబడా కావాల్సిన డబ్బు సంపాదించుకున్నారు. ఇవాళ మీకు రాజకీయాలు జస్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవాళ మీకు మళ్ళీ కావాలన్న ఉద్దేశంతో పదే ఆరోపణలు చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి పస లేదు. 100% తెలంగాణ ప్రజలు ఓటు రూపేణా రేపు వచ్చేటువంటి మున్సిపల్లో చెప్తారన్నది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి దీనిని ఈ రకంగా ఎత్తుకొని పదే మాట్లాడుతున్నారు. నోరు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోటికి వచ్చినట్టు ముఠా మేస్త్రి అని, గుంపు మేస్త్రి అని రకరకాల మాట్లాడుతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.